నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పథకాలు కానీ సంస్కరణలు కానీ ఒక పద్ధతి ప్రకారం పోతున్నాయి. ఎందుకంటే ఇజనున్న నాయకుడు ఉంటే, సీఎంగా ఉంటే ఆ పరిపాలన ఒక విధంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4వ తడవ సీఎం కావడం, ప్లస్ అధికారులను ఎలా ఉపయోగించుకోవాలి, ఏ అధికారిని ఎలా పని చేయించుకోవాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉన్న నాయకుడు. ఆ విజన్ ఉన్న నాయకుడు కాబట్టి విజన్ టైప్లో ఆంధ్రప్రదేశ్లో ముందుకెళ్తుంది. ఏమిటంటే ఒక ప్లాను, ఒక పద్ధతి అంటూ చంద్రబాబు నాయుడు గారి యొక్క మనం చూస్తే ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్లో ఎక్కువ ఉండడం, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆన్లైన్ ద్వారా చేయించడం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. ఏమిటంటే విజన్ ఒక డైరెక్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క. ఇంకా చూసుకుంటే ఈ మన డేటా ఆధారిత పాలనపై నిర్వహించిన సదస్సులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ ప్లాన్ ఉండాలి, సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలి, వీటిని మరింత సమర్థంగా వినియోగించాలి, ఆన్లైన్ వాట్సాప్ సేవలు ఉచితం కావాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ్యత తప్పించాలి, ఫైల్ క్లియరెన్స్లో జాప్యం చేయొద్దు, సుపరిపాలన అందిద్దాం, శాఖలకు రేటింగ్ ఇస్తాం, మంత్రులు పనితీరు కూడా మెరుగుపడాలి, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్దేశం చేశారు. అట్లాగనే ఇంకా ఏం చెప్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు, మనం ఉపయోగించుకున్నంత టెక్నాలజీని ఏ రాష్ట్రము ఉపయోగించుకోవడం లేదు. సింగిల్ థీము, సింగిల్ అప్రోచ్లతో పనిచేద్దాం, యంత్రాంగం ఎలాంటి రాజీ లేకుండా పనిచేయాలి, అంత బాధ్యతగా పని చేయాల్సిందే, నిర్లక్ష్యానికి ఆలస్యానికి అవకాశం ఇవ్వద్దు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే వన్ విజన్ వన్ డైరెక్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు గారు స్పష్టం చేశారు. వన్ విజన్ వన్ డైరెక్షన్. ఇంకా నుంచి గ్రామ వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలని నిర్దేశించారు. ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత టెక్నాలజీ ఎవరూ వినియోగించుకోలేదు అనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏమిటంటే 100% సేవలు ఆన్లైన్లోనే ఉండాలి, ఈ దిశగా చర్యలు తీసుకోవాలి, ప్రజలు ఇంకా కార్యాలయాలకు పిలవడం ఏంటి, ఇంక నుంచి అంతా డేటా ఆధారిత పాలనే, మంత్రులు కార్యదర్శులు శాఖాధిపతులతో బాధ్యత అని చెప్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే అధికారులకు కూడా కానీ ప్లస్ మంత్రులకు కానీ వీటి గురించి తెలియకపోతే తెలుసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మనం తెలుసుకోగలిగితేనే ఇంకొకరికి ఏమైనా చెప్పగలుగుతాము అనేది చంద్రబాబు నాయుడు గారు చేయాలి. ఏమంటే సచివాలయాలను విజన్ యూనిట్లుగా పనిచేయాలి, వీటిని మరింత సమర్థంగా వినియోగించాలి, ఆన్లైన్ వాట్సాప్ సేవలు ఉచితం కావాలి, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పించాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా మంత్రులకు కానీ వాళ్ళకి కానీ తెలియకపోతే నేర్చుకోవడంలో తప్పు లేదు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏమిటంటే ఈ అన్నీ ఆన్లైన్లో ఉండాలి, ప్రజలకు ఇబ్బంది పడకూడదు, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకూడదు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంక నుంచి అంతా డేటా ఆధారిత పాలనే. డిసెంబర్ 2వ వారంలో కలెక్టర్ సదస్సులు నిర్వహిస్తున్నాం, అప్పుడు మరోసారి ఇదే అంశంపై కూడా శ్రమిస్తాం. ఈలోగా మీ సామర్థ్యం చూపాలి, బేసేజాలు వద్దు, సాంకేతికత తెలియకపోతే నేర్చుకుందాం, కార్యదర్శులు శాఖాధిపతులకు క్షేత్రస్థాయికి కూడా పోవాలనేది కూడా చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు 100% అన్ని కార్యాలయాల్లో ఆన్లైన్లోనే సేవలు అందించాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. అలాగే సచివాలయాల పేరు త్వరలో మారుస్తాము, విజన్ యూనిట్లుగా వాడుకోవాలన్నది సీఎం. ఏంటంటే సాంకేతికత సహాయంతో కోర్టు కేసుల్లో కౌంటర్లు అద్భుతం,
అన్ని శాఖలు దీనిపై దృష్టి సారించాలి అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. ఇంకా మనం చూసుకుంటే ఈ ఇక్కడ ఇంకా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏమిటంటే అన్ని ఆన్లైన్లో సేవలు ఉండాలి. ఎందుకంటే ఈ పరిస్థితి రాకూడదు, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకూడదు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు యొక్క దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెక్నాలజీ ఏ రాష్ట్రంలో కూడా లేదు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క చెప్తున్నది. ఇంకా మనం చూసుకుంటే ఈ కలెక్టర్ సదస్సులో కావచ్చు, ఇక్కడ కావచ్చు, అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడవాలి. అందరూ కూడా శాఖల మీద పట్టు సాధించాలి. అందరూ ఆన్లైన్లో కానీ అన్నీ ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. ఏమిటంటే ఈ సదస్సులో చూస్తే మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు. ఇంకా చూసుకుంటే జిల్లా కలెక్టర్లు, ఎస్సీలు, ఎస్పీలు, నియోజకవర్గ స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. మొత్తం డేటా ఆధారంగా బాధ్యతలు తీసుకోవాలని, అనుకున్న పని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు యొక్క దిశానిర్దేశం చేశారు. ఏమంటే 100% సేవలు ఆన్లైన్లోనే జరగాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను చేస్తుంది, దాని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే చేయాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా ఆన్లైన్లో చూసుకుంటే అన్ని ఆన్లైన్లోనే ఉండాలి, వన్ విజన్ వన్ డైరెక్షన్ అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఇదే ప్రభుత్వ విధానం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా మౌన ప్రేక్షకులా మిగిలితే సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళమే అవుతామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఫైల్ క్లియరెన్స్లో జాప్యం చేయొద్దు, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఏమిటంటే ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించాలి, అన్నీ ఆన్లైన్లో మీ సేవలు అలాంటి పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు బర్త్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మండల ఆఫీసుల చుట్టూ తిరిగి బాధలు పడేవాళ్ళు. కానీ ఇప్పుడు మీ సేవలు వచ్చిన తర్వాత అన్నీ మీ సేవల్లో అప్లై చేసుకోవడం ప్రతి ఒక్కటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టింది మీ సేవ అనేది. అట్లా ఇప్పుడు ఆయన టెక్నాలజీ చూసుకుంటే ఒక్కొక్కటి ముందుకు పోతున్నాయి. వాట్సాప్ సేవలు ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో 700 మన కావాల్సినవి 700 వాట్సాప్ ద్వారానే మనం ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. అట్లాంటి బహుత్వ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆయన యొక్క విజన్ ఉన్న నాయకుడు, ముందు చూపు ఉన్న నాయకుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పేది, వన్ విజన్ వన్ డైరెక్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వ విధానం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. వన్ విజన్ వన్ డైరెక్షన్లో అందరూ కూడా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, మెరుగైన పాలన అందించాలని చంద్రబాబు నాయుడు గారు